ఈవీ కొందాం అనుకునే వాళ్ళు కొంతమంది బ్యాక్అవుట్ అవుతుంది వెహికల్ వల్ల కాదు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదేమో అన్న భయం వల్ల. కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని అపార్ట్మెంట్ సొసైటీస్ లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. అలానే కొన్ని హైవేస్ మీద ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ప్రాపర్ గా బిల్డ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ టు విజయవాడ హైవే తీసుకుంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ చార్జర్స్, బట్ హైదరాబాద్ టు ముంబై ఇట్ సైడ్ హైవేస్ తీసుకుంటే ఇంకా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ఇన్స్టాల్ అవ్వలేదు. ఈ లిమిటెడ్ అవైలబిలిటీ వల్ల ప్రాబ్లం ఏంటంటే లాంగ్ వెయిటింగ్ టైమ్స్ అండ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కష్టం అవుతుంది. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పర్మనెంట్ కాదు, రాబోయే ఫ్యూచర్ బ్రైట్ గా ఉంది. గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ కానీ స్కీమ్స్ కానీ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనౌన్స్ దట్ అపార్ట్మెంట్ బేస్మెంట్స్ లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని. అలాగే పిఎంఈ డ్రైవ్ లాంటి స్కీమ్స్ వల్ల హైవే సైడ్ ఛార్జింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈ కరెంట్ సిచ్యువేషన్ లో మీరు ఈవీ కొనాలనుకుంటే యూ హ్యావ్ టు బి అ స్మార్ట్ ఈవీ యూజర్. గుడ్ ఛార్జింగ్ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈవీ బ్యాటరీ లెస్ దాన్ 20% అవ్వకుండా చూసుకోండి. అలానే రీసెంట్ గా వచ్చే కార్స్ యొక్క మంచి రేంజ్ వల్ల మీరు వీక్లీ ట్వైస్ ఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు వరీ అవ్వాల్సింది ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కాదు, కరెంట్లీ రన్ అవుతున్న ఆయిల్ క్రైసిస్ గురించి. ఆ సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పుడు మీరు ఈవీ వెహికల్ కి అడాప్ట్ చేసుకోవడం ఈజ్ అ బెటర్ చాయిస్. కంప్లీట్ గైడ్ కోసం ఈవీ అని కామెంట్ చేయండి అండ్ షేర్ దిస్ రీల్ విత్ సమ్వన్ హూ మే నీడ్ ఇట్.